ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లోపల 7 సార్లు, ఇది 7వసారి జనగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో 4 సార్లు ఈసారి గెలిస్తే 4వసారి వరుసగా గెలిచే పరిస్థితి ఉంటుంది. శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారిని మన పొన్నాల లక్ష్మయ్య గారు గత 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా మన ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మనకు అందించిన ఫలాలు కూడా ఒక్కసారి క్లుప్తంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది పైనుంచి ఇలా మేమందరం కూడా హెలికాప్టర్లో వచ్చినాం. నాకైతే మొదటిసారి హెలికాప్టర్లో కూర్చున్నాడు. పైనుంచి చూస్తుంటే బచ్చనపేట నుంచి ఇడికి వస్తుంటే ఓసారి కుడి దిక్కు, ఓసారి ఎడమ దిక్కు, ఇడి దిక్కు అడి దిక్కు, అంటే వలపట దాపట అని మా మామయ్య గారు నేర్పించిండ్రు ఆ పదాలు. 2 దిక్కులో చూసినా పైనుంచి నీళ్ళు రిజర్వాయర్లు కనవస్తున్నాయి. అవి ఎక్కడి నీళ్ళు? వర్షం నీళ్ళు కావు, గోదావరి నదీ జలాలు. ఇక్కడ ఇన్ని రిజర్వాయర్లు కట్టించి మొన్న బొమ్మకూరు, వెల్దండ, కన్నబోయినగూడెము, గండి రామారం, చిట్టకోడూరు ఇన్ని పైనుంచి నీళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ అందుతున్నాయంటే అయ్యా పాత బాయిలలో కూడా ఇప్పుడు నీళ్లు ఊరుతున్నాయి, మోటార్ వేసే పరిస్థితికి ఉన్నదని ఇక్కడున్న రైతుల మాటల్లోనే మీరు వినవచ్చు. ఈ పెద్ద కార్యక్రమాన్ని జలయజ్ఞం ద్వారా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మనందరికీ మన తలకట్టుకు మనం తాగడానికి తీసుకొస్తే అన్న రాజిరెడ్డి అన్న చెప్పినట్టు 24 కోట్లతో ఒక్క నర్మెడ మండలం 18 గ్రామ పంచాయతీలకు కూడా మినరల్ వాటర్గా నల్లదిప్తే మనం ఇప్పుడు క్యాన్లు కొనుక్కుంటున్నాం. ఇదే గోదావరి నదీ జలాలను నల్లిప్తే మినరల్ వాటర్గా తాగే విధంగా తీసుకొచ్చినంటే ఇక్కడ మన నర్మెట అంగట్లో కూడా పెద్ద ట్యాంకీలో పోసిండ్రు. ఒకసారి మీరు అక్కడ పోయి చూడాలని కూడా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ ఒక్క పనే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే మరి గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన తరగతుల వర్గాల వారికి కూడా ఎప్పుడు అండగా ఉండేది. ఇందిరమ్మ కాడి నుంచి ఆమె కోడలు సోనియమ్మ వరకు కూడా మనకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా సీసీ రోడ్లు, మురిక్కాలువలు, బంగారు తల్లి పథకం ద్వారా ఇప్పుడే పుట్టిన ఆడపిల్లకు పెద్దయ్యే వరకు, మరి పెళ్లిడికి వచ్చే వరకు 2 లక్షల నగదు రూపాయలు ఇచ్చే బంగారు తల్లి పథకం అయితేనేమి, తెల్ల రేషన్ కార్డులు, రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ పథకం, దీపం గ్యాస్ కనెక్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ప్లాట్లు, దున్నుకోవడానికి నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు భూమి పట్టాలు ఇప్పించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలే కాక మరీ ముఖ్యంగా ఈ జనగామ నియోజకవర్గంలో శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారి హయాంలోనే మనం నిరుపేదలకు చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించింది కూడా మన పొన్నాల లక్ష్మయ్య గారని కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదమ్మా, మరి ఎన్నో మోడల్ స్కూళ్ళు, మండలానికి ఒకటి, కస్తూర్బా స్కూలు మండలానికి ఒకటి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హాస్టళ్ళు, ఇవన్నీ సాలదన్నట్టు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మనం ఆదుకునే పరిస్థితి, మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ రేపు కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మీ అందరి ఆశీర్వాదం కావాలి. అందుకు మీరందరూ కూడా ఏప్రిల్ 30వ తారీఖున 2 ఓట్లు చేతి గుర్తు మీద వేసి ఆ 2వ ఓటుతో శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఒక వెనుకబడిన తరగతుల వారికి చెందినవాడు, అదేవిధంగా అతి సామాన్య పేద కుటుంబం నుంచి ఇంతెత్తుకు ఎదిగిన శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారిని ముఖ్యమంత్రి చేయాలని మీరందరూ కంకణబద్దులు కావాలని కోరుకుంటున్నాం. బాపు బియాబాయి తమసేన్ రామ్ రామ్ వారు చికాయ్ આપણે ગોરભાઈને એસટી ગુર્તિમ પંચીચું સોનિયાબાઈ ને આપણે તેલંગાણા આપણે વાજે આછો કામ કરી છું. తెలంగాణ దీని వాజే આપણે લોન દીન વાજે, બંગાર તલ્લી પથકમ દીન વાજે, ઘર બાંધાય છે, પાણી દીને છે. આપણી પાણી મંત્રી પોન્નાલ લક્ષ્મయ్య સારોર ఈ સારોર બોડી તમસેન તમાર વોટેના હાથેન ઘાલન તમાર સેવા કરું છું. ભૂલા મત, 2 ఓటా హాథెన్ घालनो మరి చెప్పండి. घाला 2 ఓట్ హాథెన్ घालन. అమ్మా అందరూ కూడా మళ్ళొకసారి గుర్తుంచుకోవాలి. దయచేసి ఏప్రిల్ 30వ తారీఖు ఎన్నికల్లో 2 ఓట్లు చేతి గుర్తుకేసి మనందరం కూడా 2వ ఓటుతో మన
లక్ష్మి గారిని ముఖ్యమంత్రి చేసుకొని మన ప్రాంతం మరింత అభివృద్ధిలో ముందడుగేయాలని, మనందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, రేపు పెద్ద మనుషులకి ఇచ్చే పెన్షను, భర్త లేని వారికి ఇచ్చే పెన్షను, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 1000 రూపాయలు పెంచడానికి కూడా నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేపు మొట్టమొదటిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో మనందరం చూడాలని కూడా ఆకాంక్ష విధంగా పిల్లలను మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, పొన్నా లక్ష్మి గారి నాయకత్వం.